ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో చాలామంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. శిష్యులు ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. అందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన మీరు చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ నమ్మటం అనేది చాలా బహు తక్కువ మందే నమ్ముతారండి. చూడండి, చర్చిల్లో కూడా మనం చూస్తే చాలా విషయాల కోసం ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిపోతూ వాళ్ళు అంటారు, అమ్మగారు మారతాడంటావా మా ఆయన అంటారు. కొంతమంది అంటారు, అమ్మ మా రోగం తగ్గాలని ప్రార్థన చేశాం, తగ్గిద్దంటావా ఈ జబ్బు అంటారండి. అంటే ప్రార్థన అయితే గంటలు గంటలు చేయగలుగుతున్నాం, కానీ అది జరిగేదో లేదో ప్రభు దగ్గర దానిని నమ్మలేకపోతున్నామండి. ప్రభు అంటారు, మీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడింది. చూడండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడింది చూడండి అని మీతో చెప్పుచున్నాను, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసిన వాటి అన్నిటినీ మనం పొందుకున్నాము అని నమ్మితే అవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఈ నమ్మటాన్ని విశ్వాసం అంటారు. ఈ నమ్మటాన్ని ఏమంటారంటే విశ్వాసం అంటారు. చూడండి, 22వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. 2 పనులు చేయాలండి. ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన చేసిన దాన్ని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని నమ్మాలి. ఆ నమ్మటమే విశ్వాసం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే దేనికోసం మనం ఎదురు చూస్తున్నామో అది లేదు, కానీ ఉన్నది అని నమ్మాలి అని రాసి ఉంటుంది. నిజమే, లేదు కానీ దేవుడు చేస్తాడు, నమ్మాలి. ఒక కారు కావాలి, దేవుడు మాట్లాడాడు, ఒక కారు ఇస్తానన్నాడు, ఆ కారు దేవుడు ఇస్తాడు, వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అని విశ్వసించాలి, నమ్మాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఇది చేస్తానన్నావు కదా, ఈ కారు నాకు ఇస్తానన్నావు కదా, ఈ వస్తువు నాకు ఇస్తానన్నావు కదా, ఈ మందిరం నాకు ఇస్తానన్నావు కదా, లేదా ఒక ఇల్లు నాకు ఇస్తానన్నావు కదా, నువ్వు వాగ్దానం చేసావు కదా, అది ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తావు కదా అని నమ్మటమే విశ్వాసం అండి. దేవుని మాటని నమ్మటమే విశ్వాసం. మనం అడిగింది ప్రభు ఇస్తాడని నమ్మటమే విశ్వాసం. బైబిల్ చెప్తుంది, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. చూడండి, మనం అడిగింది దేవుడు ఇవ్వాలి అంటే ఫస్ట్ పని మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. దేవుడు ఇస్తాడంతే, ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదు, కానీ అడిగింది మాత్రం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. విశ్వాసం ఉంచాలి. 1999వ సంవత్సరం డిసెంబర్ నెలలో 24వ తారీఖు రాత్రి దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. అదేంటంటే, ఆ రోజు నేను చాలా ఏడుస్తున్నాను. డిసెంబర్ 24 కాదండి, 31 రాత్రి నేను చాలా ఏడుస్తున్నాను.
దేవుని సన్నిధిలో కూర్చొని నేను చాలా దుఃఖపడుతున్నాను, ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అయితే ఆ రోజు నాకు ప్రభు ఏ వాగ్దానం ఇచ్చాడంటే, ఈ రోజున నువ్వు చాలా నిందించబడ్డావు, అవమానపరచబడ్డావు, కానీ ఒక సమయంలో నేను ఈ నిందను నిత్యానందంగా నేను మార్చబోతున్నాను. నేను అలా కళ్ళు తలదించుకొని ఏడుస్తూ ఉన్నానండి. నా ఒళ్ళో మా పెద్ద పాప ఉంది పసిపిల్లగా. నా కన్నీటి బొట్టులు ఆమె మీద పడతా ఉన్నాయి. ఆమె నా ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఉంది. నేను ఏడుస్తూ ఉన్నాను. తలెత్తలేని పరిస్థితి అక్కడ జరిగింది. నేను అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకేం చెప్పాడంటే, నా ఒళ్ళో ఉన్నటువంటి పాప 10th క్లాస్ చదివే వయసు వచ్చేటప్పటికి నేను నీకు ఒక కారు ఇస్తాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఆ కారులో మళ్ళీ ఇదే స్థలంలోకి నేను నిన్ను తీసుకొస్తాను. ప్రభు నాకు ఇచ్చిన మాట. అప్పుడు ఈ ప్రజలందరి ముందు నీకు అవమానం జరిగింది కదా, అదే ప్రజలందరి ముందు ఈ వ్యక్తి దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి, పలానా ఫ్యామిలీ 10 సంవత్సరాల క్రితం ఇలాగ నిందించబడ్డ ఫ్యామిలీ ఇదే అని చెప్పుకునేటట్లు నేను చేస్తాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. నేను అది నమ్మాను, విశ్వసించాను, ప్రార్థన చేశాను. మీరు నమ్మండి, 2010 సంవత్సరం డిసెంబర్ నెల కల్లా దేవుడు నాకు చూపించిన ఆ దర్శనాన్ని నెరవేర్చి మాకు ఒక చిన్న కారు, మారుతి 800 అనే కారుని దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఆ కారు వేసుకొని నేను నా బిడ్డలిద్దరిని తీసుకొని ఏ మందిరంలో మాకు అవమానం కలిగిందో అదే మందిరం దగ్గరికి నేను వెళితే అందరూ ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయారు. చూడండి, విశ్వాసం ఉంచితే ఎంత కార్యమైనా దేవుడు చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. మనం దేవుడు ఆయన సన్నిధిలో మనం అడిగింది దేవుడు ఇస్తాడని నమ్మితే, మన ప్రార్థన దేవుడు వింటాడని విశ్వసిస్తే ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. చూడండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి మీరు ఎంత అడిగినా కూడా దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. రెండోది, ఎలా ఉంచాలి విశ్వాసం అంటే సందేహపడకుండా ఉంచాలండి. చూడండి, తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి. మొదటిది ప్రార్థన చేయాలి, చేసింది దేవుడు ఇస్తాడని నమ్మాలి. రెండోది విశ్వాసం ఉంచాలి. ఏ రోజుకైనా ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా ప్రార్థన దేవుడు వింటాడు, ఖచ్చితంగా ఈ కార్యం నా కుటుంబంలో జరిగిద్ది అని విశ్వాసం ఉంచాలి. మూడవది, సందేహపడకూడదు. దేవుడు చేస్తాడు అన్న తర్వాత ఇంకా సందేహించడానికి వీలు లేదండి. ఈ 3 పనులు గనక మనం చేయగలిగితే, ఒకటి ప్రార్థన చేయటం, రెండోది విశ్వాసం ఉంచటం, మూడోది సందేహం లేకుండా దేవుణ్ణి అడగటం. అలా అడిగితే ఈ ఉదయకాల సమయం నువ్వు వేటినైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో అవన్నీ కూడా ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అట్టి విశ్వాసం, సందేహం లేనటువంటి నమ్మిక, ప్రార్థనా జీవితం దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగిన ప్రతిదీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును అని మీరు చెప్పారు. అయ్యా, మేము ప్రార్థన చేసిన ప్రతిదీ మీరు ఇస్తారని నమ్మే కృప మా అందరికీ దయచేయండి. విశ్వాసంతో మేము అడగాలి, సందేహం లేకుండా మేము అడగాలని 3 విషయాలు మాకు బోధించారు. విన్న వాక్యం మా హృదయాల్లో నుండి కొట్టుకుపోనివ్వకండి. అలా విశ్వాసంతో నమ్మిక ఉంచి సందేహం లేకుండా అడిగే కృప మా అందరికీ దయచేయండి. ఎంతమంది పిల్లలైతే ఉదయకాల సమయం నీ మాటలు విని అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు వారి నామంలో దీవిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాలం ప్రతిరోజు నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ రోజంతా నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన వారందరికీ దయచేయండి. పిల్లల ప్రయాణాల్లో తోడుగా ఉండండి, రాకపోకల్లో తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. అందరి పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రజలను మోసం చేస్తూ ఆరోగ్యాలను దెబ్బతీసే చెడు వ్యాపారాలన్నీ మూతపట్టాన్ని సహాయం చేయండి.
పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి ధైర్యపరచండి, ప్రార్థనాత్మతో నింపండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.